మహాభారతంలో వాళ్ళకి సంబంధించిన ఒక లైనే ఉన్నది. క్లైభ్యం మాస్మగమఫార్ద నైతత్వైవోపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తిష్టోత్తిష్ట పరంతప అని అర్జునుడిని ఉద్దేశించి కృష్ణ భగవానుడు చెప్పినటువంటి ఆ శ్లోకం యాదికి వచ్చింది. నీ నపుంసకత్వం నీకు శోభనీయదని చెప్పిన పదం యాదికి వస్తుంది. రగన్న ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫోటోలు పట్టుకొని వీడియోలు మ్యూట్ చేసి అమ్మాయిని బ్లర్ చేసి చూపించి గర్జించిన మా రగన్న బండి సంజయ్ కోసమా ఆయన కొడుకో ఫాల్తు బేకార్ నా కొడుకు కోసమా ధర్మం గురించి మాట్లాడే ధర్మపురి అరవింద్ ఎందుకు మౌనంగా ఉన్నావు? అరవింద్ మాట్లాడుతుంటే నిజంగా ఒక అద్భుతమైన వైబ్రేషన్ వస్తుంది. ఏమైంది నీ వైబ్రేషన్? ఎందుకు ముసుకేసుకొని పన్నావు? ధర్మపురి అరవింద్, నువ్వు గెలిచిందే ధర్మం అనే పేరు మీద. హిందుగాళ్ళు బొందుగాళ్ళని కేసీఆర్ నోరు జారితే గా పదాల నుంచి పుట్టిన పాపిస్టోన్ లెక్క తయారైన వయ్యల్లా. ఒక్కసారి ధర్మపురి అరవింద్ నువ్వు మాట్లాడాలి. ఇంతింత మాటలు మాట్లాడే రాకేష్ రెడ్డి ఏడవన్నావు నువ్వు, ఏడపన్నవంటున్నా. ఎందుకు వీళ్ళందరినీ టార్గెట్ చేసి మాట్లాడుతున్నా అంటే నాకు వీళ్ళ మీద ఎంత కోపమో అంతే ప్రేమ కూడా.